హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా స్మార్ట్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు రొయ్యల కూర అండి. ఈ కర్రీ ఈ విధంగా చేశారంటే ఎటువంటి స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఎండు రొయ్యలు అంటే ఇష్టపడతారు, కానీ వండాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారండి. ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయని మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారనుకోండి, ఎటువంటి స్మెల్ లేకుండా టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఇక్కడ ఎండు రొయ్యలను తీసుకుని శుభ్రం చేసుకోవాలండి. ఎండు రొయ్యలకు ఉన్న తలని, కాళ్ళని, వెనక తోకని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులో వాటర్ వేసుకొని వాటర్ని బాయిల్ అవనివ్వాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలను వేసుకొని ఒక 3 నుండి 4 నిమిషాల వరకు వాటర్లో ఈ విధంగా ఉడికించాలండి. ఇలా చేయటం వలన రొయ్యలకి ఉన్న డస్ట్ కానీ ఇసుక కానీ పోతుందండి. రొయ్యల్లో చాలా వరకు ఇసుక ఉంటుంది. ఈ విధంగా ఒక 3 నిమిషాలు ఉడికించడం వలన ఏమైనా ఇసుక లాంటిది ఉన్నా కూడా డస్ట్ అంతా క్లీన్ అవుతుంది. తర్వాత ఒక 2 సార్లు చన్నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని ఒక 3-4 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేయటం వలన రొయ్యలు మంచి టేస్టీగా ఉంటాయి. స్మెల్ కూడా అసలు రాదు. ఇలా రొయ్యలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు మెంతికూర వేసుకోండి. మెంతికూర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. ఇలా మెంతికూర కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక 3 టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కూర కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకుని టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. టమాటాలు మగ్గడానికి ఒక 5 నిమిషాల వరకు టైం పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, టమాటాలు అనేవి బాగా మగ్గిపోయాయండి. ఈ టైంలోనే కట్ చేసుకున్న వంకాయలను వేసుకోండి. ఇక్కడ పావు కేజీ వంకాయలను వేసే ముందే కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్నానండి. ఆ వంకాయలు వేసుకోవాలి. వంకాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ముందుగానే వేయకూడదండి. ముందుగా వేస్తే వంకాయలు మరి గుజ్జు గుజ్జుగా ఉడికిపోతాయి. ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత వంకాయలు వేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ చూసారు కదా, వంకాయలు బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ల కారం వేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. వంకాయలు అనేవి చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా స్లోగా కలుపుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోండి. మనం వేసుకున్న మసాలాలన్నీ కూరకి బాగా పట్టే విధంగా, పచ్చివాసన పోయే విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని వేడివేడి రైస్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.